ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది? ఐవీఎఫ్ ప్రొసీజర్‌లో ఎన్ని విధాల ప్రొసీజర్స్ అనేవి ఉంటాయి? ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. హలో అండి. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. నార్మల్‌గా ఐవీఎఫ్ అనేది మనం వాడుక భాషలో అన్నట్టుగా చెప్పుకుంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అన్నట్టుగా చాలామంది అనేది వినుంటారు. సో, ఏం డౌట్ ఉంటుంది అంటే అసలు ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది ఎలా చేస్తారు? ఏ విధంగా ఈ ప్రొసీజర్ అనేది ఉంటుంది అన్నట్టుగా చాలా డౌట్స్ అనేవి ఉంటాయి. సో, ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది అంటే ఆడవారికి డేట్ వచ్చినప్పుడు రెండో రోజు నుంచి జనరల్‌గా ఈ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేస్తుంటాము. అది కూడా స్కాన్ చూసుకొని, స్కాన్‌లో అన్ని ఎగ్స్ అనేవి ప్రాపర్‌గా సైజ్ అనేది ఉందా లేదా అన్నది చెక్ చేసుకున్న తర్వాత అన్నీ యూనిఫార్మ్ ఉన్నాయంటే జనరల్‌గా వాళ్ళకి ప్రోటోకాల్ అనేది స్టార్ట్ చేస్తాము. సో, ఇక్కడ ఫస్ట్ ఇది స్టార్ట్ చేసే కన్నా ముందు మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే అసలు ఐవీఎఫ్‌లో ఎన్ని టైప్స్ అనేవి ఉంటాయి. యూజువల్‌గా సెల్ఫ్ ఐవీఎఫ్ అనేది భార్యాభర్త ఇద్దరు గ్యామెట్స్‌తోని చేసేదనేది సెల్ఫ్ ఐవీఎఫ్ అనమాట. అంటే వైఫ్‌వి ఎగ్స్ అనేవి పిక్ చేయడము మనము. తర్వాత హస్బెండ్ స్పెర్మ్స్ అనేవి తీసుకొని ఆ రెండిటిని కలపడము అనేది సెల్ఫ్ ప్రొసీజర్ ఇది. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడు ఆడవారిలో ఎగ్స్ అనేవి చాలా తగ్గిపోయాయి. మనము ఎంత ట్రై చేసినా కానీ వాళ్ళ ఎగ్స్ అనేవి రిట్రీవ్ చేయలేకపోతున్నాము అంటే అలాంటి కేసెస్‌లో వైఫ్‌ది కొన్నిసార్లు డోనార్ ఎగ్ అనేది సజెస్ట్ చేస్తుంటాము. సో, ఇలా డోనార్ ఎగ్ ప్లస్ హస్బెండ్ స్పెర్మ్ అనేది ఇంకొక కాంబినేషన్. తర్వాత వచ్చేసి మగవారిలో ఏమన్నా బాగా ఎక్కువగా ప్రాబ్లమ్ ఉంది అండ్ వాళ్ళకి కంప్లీట్ కౌంట్ అనేది 0 ఉంది. మనము లోపల నుంచి కూడా సర్జికల్ వేలో కూడా వాళ్ళకి రిట్రీవ్ చేయలేకపోతున్నాము. అంటే రిట్రీవ్ చేసినా కానీ వాళ్ళకి దాంట్లో స్పెర్మ్స్ అనేవి రిట్రీవ్ అవ్వడం లేదు అంటే మేల్ సైడ్ నుంచి డోనార్ స్పెర్మ్ అనేది తీసుకోవాల్సిన అవసరం అనేది ఉండొచ్చు. అది ఒక టైప్. నెక్స్ట్ వచ్చేసి భార్యాభర్త ఇద్దరికీ సమస్య అనేది ఉంది. ఇప్పుడు వైఫ్‌కి అనేది ఎగ్స్ అనేవి లేవు. హస్బెండ్‌లో కూడా స్పెర్మ్స్ అనేవి లేవు. ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నా కానీ, లేదు అంటే వాళ్ళ ఇంతకుముందు ఏమైనా హిస్టరీ ఉంది. ఏమన్నా జెనెటిక్ డిసీజెస్ అనేవి రన్ అవుతున్నాయి. అవి కంప్లీట్‌గా స్టాప్ చేయాలి అన్నా కానీ అలాంటి వాళ్ళకన్నా కొన్నిసార్లు ఇలా కంప్లీట్ డోనార్ అనేది ఎంబ్రియో అనేది సజెస్ట్ అనేది చేస్తుంటాము. సో, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐవీఎఫ్ అనేది ఉంటుందన్నమాట. కేస్‌ని బట్టి వాళ్ళకి ఎటువంటి ఐవీఎఫ్ అనేది చేయాలి అనేది డిసైడ్ చేస్తాము. ఇప్పుడు నార్మల్‌గా జనరల్‌గా చేసేది మాక్సిమం మోస్ట్ ఆఫ్ ది కండిషన్స్‌లో సెల్ఫ్ ఐవీఎఫ్. సెల్ఫ్ అంటే ఇప్పుడు వైఫ్‌కి డేట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇంజెక్షన్ అది స్టార్ట్ చేస్తాం. ఇంజెక్షన్ స్టార్ట్ చేసి ఎగ్ డెవలప్‌మెంట్ అనేది ఎలా జరుగుతుంది అనేది మానిటర్ చేస్తాము. ఎగ్ డెవలప్‌మెంట్ అనేది అర్థం కావడానికి మనము వాడుక భాషలో ఇలా ఎగ్ డెవలప్‌మెంట్ అనేది చెప్తుంటాం. బట్ టెక్నికల్లీ మనం ఇక్కడ మానిటర్ చేసేది ఏంటి అంటే ఎగ్ బయటున్న లేయర్ ఫాలికల్ అనేది ఎలా పెరుగుతుందనేది మనము మానిటర్ చేస్తాం. సో, ఈ ఫాలికల్ డెవలప్‌మెంట్ ఎలా అవుతుంది, ఎంతవరకు ఉంది అనేది మనం చూసుకొని దాన్ని బట్టి డోస్ మోడిఫికేషన్స్ అనేది చేస్తాం. ఫైనల్‌గా ఎప్పుడైతే అది గ్రోత్ అనేది బాగా వస్తుందో అప్పుడు వాళ్ళకి చిన్న అనస్థీషియా ఇచ్చి దీనికన్నా ముందు ఏం చేస్తాము, ఎగ్స్ మెచ్యూర్ అవ్వడానికి ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అరౌండ్ 36 అవర్స్‌కి 34-36 అవర్స్‌కి మనము అనస్థీషియా ఇచ్చి ఈ ఎగ్స్‌ని బయటికి పిక్ చేసుకుంటాము. అది ఎలా అంటే మనం పైనుంచి ఏమి చేయము, పొట్ట పైన ఎటువంటి స్కార్స్ అనేది ఉండదు. ఆడవారికి ట్రాన్స్‌వెజైనల్ స్కాన్ లోపల నుంచి ఏదైతే స్కాన్ అనేది చేస్తామో అదే స్కాన్ పద్ధతి ద్వారా ఆ స్కాన్ ప్రోబ్‌కి ఒక నీడిల్ అనేది అటాచ్ చేస్తాం. చేసి కింది నుంచే ఎగ్స్ అనేవి యాస్పిరేట్ చేస్తాము. అలా యాస్పిరేట్ చేసిన తర్వాత హస్బెండ్ స్పెర్మ్స్ అనేవి తీసుకొని ఇక్కడ మనకి 2 ప్రొసీజర్స్ అనేది ఉంటుంది. నార్మల్ కన్వెన్షనల్ ఐవీఎఫ్, ఇంకొకటి ఇక్సీ ప్రొసీజర్. కన్వెన్షనల్ ఐవీఎఫ్ అంటే ఎగ్స్, స్పెర్మ్స్ తీసుకొని ఒక మీడియాలో అనేది వదిలేస్తాము. ఆ స్పెర్మ్సే వెళ్ళి ఎగ్‌తోని మీట్ అవ్వాలి. ఫెర్టిలైజేషన్ అనేది జరగాలి. తర్వాత ఇక్సీ అనే ప్రొసీజర్ అంటే మనమే స్పెర్మ్స్‌ని సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క ఎగ్ లోపలికి అనేది ఇంజెక్ట్ చేస్తాము. సో, దాన్ని ఇక్సీ ప్రొసీజర్ అంటాము. తర్వాత ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ ఒక డే బై డే ఎంబ్రియోస్ అనేవి డెవలప్ అవుతుంటాయి. డే 3, డే 4, డే 5 ఎలా ఉన్నాయనేది ఎంబ్రియోస్ చూసుకొని ఒకవేళ వాళ్ళకి ఫ్రెష్ ట్రాన్స్‌ఫరా, ఫ్రోజన్ ట్రాన్స్‌ఫరా అనేది డిసైడ్ అయిన తర్వాత ట్రాన్స్‌ఫర్ అనేది అదే నెల చేస్తున్నామంటే ట్రాన్స్‌ఫర్, ఫ్రెష్ ట్రాన్స్‌ఫర్ అంటాము. ఒకవేళ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అంటే ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసేసి మళ్ళీ వాళ్ళకి వచ్చే నెల ఎంబ్రియోస్ అనేవి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నామంటే ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అనేది అంటామనమాట. సో, ఈ విధంగా ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. అండ్ టైప్స్ ఆఫ్ ఐవీఎఫ్ అన్నట్టుగా మనం డిస్కస్ చేస్తే పేషెంట్ ప్రొఫైల్ బట్టి వాళ్ళకి ఎటువంటి అవసరం ఉంది అనేది మనం చూసుకొని దానికి తగ్గట్టుగా ఆ ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేసి డిసైడ్ చేస్తామండి. సో, ఇలా ఐవీఎఫ్‌లో సక్సెస్ రేట్ అనేది కూడా చాలా బెటర్‌గా ఉంటుంది. అండ్ ఐయుఐ, ఐవీఎఫ్‌కి అనేది కూడా చాలా డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఐవీఎఫ్ అనేది
మనకి అడ్వాన్స్డ్ ప్రొసీజర్. ఐయుఐ అనేది ఒక బేసిక్ ప్రొసీజర్. ఐయుఐలో జస్ట్ స్పర్మ్స్ అనేవి లోపల ఇస్తాం కాబట్టి గర్భసంచిలో దాంట్లో సక్సెస్ రేట్ అనేది 15-20% ఉంటుంది. అదే ఐవీఎఫ్లో మనము ఎంబ్రియో అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో సక్సెస్ రేటు అనేది ఈజీగా ఒక 70-75% అనేది డెఫినెట్గా ఉంటుందండి, డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ ప్రొఫైల్. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు అంటే హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉంటుంది. ఒకవేళ ఏమైనా సమస్యలు అనేవి ఉన్నాయంటే సక్సెస్ రేట్ అనేది కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉండొచ్చు అనమాట. సో ఈ విధంగా ఐవీఎఫ్ అనేది ఒక అడ్వాన్స్డ్ ప్రొసీజర్ అండ్ విత్ బెస్ట్ సక్సెస్ రేట్. ఇన్ కేస్ మీ కేసులో సజెస్ట్ చేశారు అంటే డెఫినెట్గా అనేది మీరు ఈ ప్రొసీజర్ అనేది చేయించుకోవచ్చండి. థ్యాంక్ యూ.